శ్రీ గురుభ్యో నమః. శ్రీ బటుకనాథాయ నమః. ఈరోజు మనం అష్టభైరవలో ఐదో భైరవ ఉన్మత్త భైరవ గురించి తెలుసుకుంటాం. ఈ భైరవకి సంబంధించిన దిశ పశ్చిమ దిశ. మరియు ఈ భైరవుడికి సంబంధించిన గ్రహం వచ్చేసి బుధ గ్రహం. నక్షత్రాలు వచ్చేసి మనకి జ్యేష్ఠ, అశ్లేష మరియు రేవతి నక్షత్రాలు. మీ జాతక చక్రంలో బుధగ్రహం మరియు ఈ నక్షత్రాలు అంటే జ్యేష్ఠ, రేవతి మరియు అనురాధ, అశ్లేష అశ్లేష జ్యేష్ఠ మరియు రేవతి నక్షత్రాలు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఈ భైరవ ఆరాధన చేసుకుంటే అనుకూల ఫలితాలు మీకు దక్కోవచ్చు. ఉన్మత భైరవ ఆరాధన ద్వారా మీకు సద్బుద్ధి, వ్యాపారంలో కనెక్టివిటీ అంటే ఈ ఒక చోట నుంచి ఇంకో చోట కనెక్టివిటీ కలిగే అవకాశం, అంటే విదేశాల్లో కూడా మీకు వ్యాపార ఒక అవకాశం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ భైరవుడికి మనకి పచ్చని వస్త్రాలతో అంటే గ్రీన్ వస్త్రాలతో, పెసర్లతో నైవేద్యం మరియు ఆవు నేటితో దీపారాధన చేసి పచ్చని పుష్ప అంటే చామంతి పుష్పాలు కానివ్వండి, లేకుంటే ఎల్లో కలర్లో ఉన్న పుష్పాల ద్వారా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఈ భైరవ ఒక అనుగ్రహం పొంది మీరు వ్యాపార పరంగా వాకు పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు మీకు దక్కే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.